వార్తలు చదువుతున్నది వేల్పుల నందిని. ఒక ఉల్క భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించనుందని అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రకటించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. త్రివిధ దళాలను అప్రమత్తంగా ఉండాలని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆదేశించారు. ఇప్పుడు తిన్రా ఎలా చిక్కిపోయావు చూడు. అయినా ఇంకెన్నాళ్ళే నా చేతి వంట. రేపు నీ భార్య వచ్చాక అన్ని తనే వండి పెడుతుంది. అప్పుడు ఎలాగో నన్ను మర్చిపోతావు. ఇంకా పెళ్ళే తెలీదు, అప్పుడు వంట దాకా వెళ్ళావు. అవునమ్మా, ఓ విషయం చెప్పే, నాన్న నిజంగా నేను పెళ్లికి ముందు చూడలేదా? అమ్మో, పెళ్లికి ముందే ఊరు కట్టుబాట్లు. రే, నలుగురు ఏమనుకుంటారా? నువ్వు అలాంటి పిచ్చి పనులేం చెయ్యకు. నువ్వు ఇంకా కన్నాబ కాలాలు ఉన్నావు. రోజులు మారే, నా బాధ ఎవడు అర్థం చేసుకుంటాడులే. ఒరేయ్, పొరపాటున ఊర్లో వాళ్ళకి దొరికేమనుకో, పరిగెత్తిచ్చి కొడతారా. ఈ గాజులు బాగున్నాయి కదా? బాగున్నాయి. అరే మీద పడకండి రా బాబు. ఎవరు మీరు? మేము దొంగలం. అడుకోపో. నీ అయ్యో ఆపరా బాబు. నీ అమాయకత్వంతో ఇక్కడ ఎంతమంది ప్రాణాలు తీస్తూ అర్థం కావట్లేదు. అక్కడ చూడు. ఏంట్రా మీ గోళ చూడకుండా. సరిపోయేది. అవినాష్, ఏమైనా మాట్లాడరా? నువ్వు గోపాలరావు గారి అబ్బాయివి కదూ? సిపాయివి కదూ నువ్వు? మన అమూల్యం చేసుకోవడానికి వచ్చిన గుంటడే. ఏం బాబు, ఆగలేకపోతున్నావా? అదేం లేదు బామ్మగారు, ఈ ఊర్లో ఏదో పనుంటే తెలుస్తుందిలే నీ పనేంటో. పదంటే వెళ్దాం, పిల్లాడికి ఆగట్లేదు. అవును, నిన్న గుళ్ళో నీకు దేవుడికి బాగా చర్చలు జరిగినట్టున్నాయి. మాకు చాలా ఉంటాయి. అబ్బో, ఇంతకీ ఏం మాట్లాడుకున్నారేంటి? అడగకుండానే అన్నీ ఇచ్చేశాడు. అబ్బా, ఇంకేం అడగాలి? ఏమిచ్చాడేంటి? మిమ్మల్నే. మరి మీరేం కోరుకున్నారు? చెప్తాలే కానీ ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో. సరే. ఇప్పుడు కలుతారు. చాలా బాగుంది. నీ మెడలో చేరి దాని అందం ఇంకా పెరిగింది. అబ్బాయి గారికి కవిత్వం బాగా తన్నుకొస్తుందే. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకు? అబ్బా, ముయ్యండి. నేను ముయ్యలేదా? సరే. ఇప్పుడు తెరవండి. ఓ, ఏంటి అక్షరాలు?
ఆ అంటే అమూల్య, ఓహో. ఆ అంటే అవినాష్. ఆహా. మరి వి అంటే? నాకు సిగ్గేస్తుంది, నేను చెప్పలేను. ఇచ్చింది నువ్వే కదా, మరి నువ్వే చెప్పాలి. వి అంటే అమ్మాయి పుడితే విజయ, అబ్బాయి పుడితే విజయ్. మరి ఆ పేర్లు పెట్టాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నీకు తెలీదా? ఏం చేయాలి? అవునా, ఇటు తిరుగు చెప్తా. ఏ అమ్మో ఆగు. నీ నడుమంపుల గోదారి పయనమెటు, భరించలేవు ఈ పువ్వులు కూడా మన ఎడబాటు. జన్మ జన్మలని ప్రేమకి తల ఉంచుతూ, ఇదే నా మొదటి అదర మధుర సంతకం. అయ్యా గోపాలరావు గారు. ఏంటి సత్యం? అయ్యా ఏంటి విషయం? ఆర్మీ క్యాంప్ నుంచి ట్రంకాలు వచ్చిందయ్యా. యుద్ధం అంట కదా, మిలిటరీ వాళ్ళందరినీ వెంటనే తిరిగి వచ్చేయమన్నారు. ఏంటండి మీరేం మాట్లాడరేంటి? 3 రాత్రులైనా గడవకు ముందే వాడు పొలిమేర దాటడం అరిష్టం. దీనికి నేను ఒప్పుకోను. వాడు వెళ్ళటం నాకు మాత్రం ఇష్టం అరుంధతి. వాడి ఉద్యోగం అలాంటిది. కొత్త కోడలు కాళ్ళ పారాని కూడా ఆరకముందే వాడు వెళ్ళిపోవడం ఏంటి? ప్రతి తల్లి నీలాగే ఆలోచిస్తే ఇక దేశాన్ని రక్షించే సైనికుని ఎవరికంటారు అరుంధతి? ఏమోనండి, నాకు అవన్నీ వినపడట్లేదు. నేను ఒప్పుకోను. కొన్నిసార్లు బాధ్యతల ముందు తల వంచాల్సిందే. అమ్మా, ఎందుకమ్మా భయపడతావు? ఇలారా కూర్చో. అమ్మా కంగారు పడకమ్మా. యుద్ధంలో నీకేమైనా జరిగితే ఒక్కసారి అమ్మాయి ముఖం చూడరా. పాపంరా. అమ్మా, జీవితంలో ఒక్కసారైనా యుద్ధం చేసే రోజు కోసం ప్రతి సైనికుడు ఎదురు చూస్తాడమ్మా. ఆ అవకాశం నాకు వచ్చింది. నువ్వు నవ్వుతూ పంపించు, క్షేమంగా తిరిగి వస్తాను.